హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మిని. యాక్చువల్గా ఈరోజు లైవ్ ఫస్ట్ టైం 3 minutes వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మన స్కూల్లో బేబీకి వెళ్ళి బుడ్డదైతే ఆడుకుంటూ ఉంది. దాన్ని చూపిస్తూ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే చెప్పాలని డిసైడ్ అయ్యి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నిన్న కాదు 2 days అయింది. నేను ఒక వీడియోస్ కోసం అయితే పల్లెటూరు వెళ్ళాను అనమాట. నిజంగా అక్కడ చాలామంది గుంపు అయితే చేరున్నారు. సరే ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక తాతగారు అయితే చనిపోయారు. సో ఆ మామగారేమో బాగా ఏడుస్తుంది. నాకు తెలిసి ఆవిడకి 85-90 ఉంటాయి అనమాట వాళ్ళిద్దరికీ కూడా. ఆ తాతగారు అనారోగ్యం కారణంగా ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ చనిపోయారు. వాళ్ళది ఏదో చిన్న పూరి గుడిసెలు కూడా అద్దెకి ఉంటున్నారు అనమాట. అది కూడా సో దానివల్ల సొంత ఇల్లు కానప్పుడు బయటే పెట్టాలి అనేది చాలామంది చేస్తుంటారు కాబట్టి కంప్లీట్ మెయిన్ రోడ్డు మీద ఒక పక్కకు పొడికేశారు. దానికి అసలు కొంతమంది జాలి చూపించకపోగా, సహాయం చెయ్యకపోగా, కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా ఆవిడ దగ్గర 100-200 కూడా లేక, ఆ చెయ్యి గనక ఆ 100-200 కూడా చెయ్యి తడకపోతే ఎవరో వచ్చి సాయం చెయ్యరు కాబట్టి దిక్కు తోచని స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక ఏదైనా దహనం చేయడానికి ఏదైనా ఇవ్వండి అయ్యా మా అయ్యని అంటూ చాలా ఇదిగా ఏడుస్తూ బాధపడుతూ ఉంది నిజంగా అవ్వ. ఇంకా నాకైతే చాలా బాధ అనిపించి అలా చూస్తూ కొంచెం ఎడంగా అయితే ఉన్నాను. కొంతమంది అయితే అసలు సహాయం అనేది ఎవరు చేయలేదు. వాళ్ళు తిప్పలాలు పడతారు అంటే ఒకళ్ళిద్దరు మాత్రం 5 రూపాయలు 10 రూపాయలు అలా చేతిలో పెట్టినట్లయితే నాకు కనిపించింది. సో అండ్ కొంతమంది అయితే రోడ్డు పక్కన ఏంటమ్మా తెల్లారేపాటికి మేము వెళ్ళొద్దా శవాన్ని పక్కన పెట్టుకుని అంతేమైనప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరితోనో కబురు చేపిస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు కదా అని చాలా క్రూయల్గా అయితే మాట్లాడారు. నాకైతే చాలా బాధ అనిపించింది. మనం చెయ్యకపోయాం హెల్ప్, మన పని మనం చూసుకుని వెళ్ళిపోయినా అదొరకం కదా. ఎందుకలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తారు? మనకు వాళ్ళు ఏం కాని వాళ్ళు అవ్వచ్చు, కానీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఒకళ్ళ మీద ఒకరికి ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆవిడ కోరిక అయ్యి ఉండొచ్చు దహనం చేయాలి మా ఆయన్ని, ఏదైనా డబ్బులతో అనే ఆలోచన అయ్యి ఉండొచ్చు, పిల్లలు సహకరించకపోవటమో లేకపోవటమో అయ్యి ఉండొచ్చు. మినిమం మనం ఏదైనా చేస్తే మానవత్వంతో సహాయం చేయాలి ఎవరికైనా సరే. లేదు తలంచుకుని మన దారిని మనం వెళ్ళిపోవాలి తప్ప పిచ్చి పిచ్చి కామెంట్లు చేయటం, లేకపోతే అదని ఇదని అనటం చేసి మనసు గాయపరచడం లాంటివి అయితే ఎవరూ చేయకూడదు కదా అనిపించింది. నేనైతే నా దగ్గర కూడా నిజంగా చెప్పాలంటే ఆ రోజైతే అమౌంట్ అయితే లేదు బ్యాగ్లో, బట్ నా దగ్గర ఉన్న ఛార్జెస్తోనే నేను వెళ్ళాను. ఒక్క 100 రూపాయలు మాత్రం ఆ మామగారి చేతిలో పెట్టేసేసి నేనైతే యువతలకు వచ్చేసాను. మీతో అయితే షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.